భీష్మాచార్యుల వాడు చెప్పాడు అదృష్టం, వదిలిపెట్టేశాడు, కుత్తుకలు కత్తిరించేయలేదు, వదిలేయండి ఇక్కడతో కార్యక్రమాన్నని. ఆవులు వెళ్ళిపోయి ఖిన్నమతి అయి దుర్యోధనుడు సిగ్గుతో అవమానంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. విరాట పర్వంలో ద్రోణాచార్యుల వారు అక్కడి వరకు కనపడతారు. తర్వాత మళ్ళీ ఉద్యోగ పర్వంలో కనపడతారు. కనపడినప్పుడు కృష్ణ భగవానుడు రాయబారానికి వచ్చాడు. వచ్చి దుర్యోధనాదులు యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంటే, యుద్ధానికి వెళ్ళవద్దయా, నా మాట విను, మీరందరూ కలిసి ఉండండి, చక్కగా రాజ్యాన్ని విభాగం చేసుకోండి, సంతోషంగా బ్రతకండి, శ్రీకృష్ణ భగవానుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలను పాటించు, దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుందని ఎంతో ప్రేమతో భీష్ముడు మాట్లాడాడు. తర్వాత ద్రోణుడు మాట్లాడాడు. మహానుభావుడు ఆ ద్రోణుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు. పెద్దరికం అంటే పెద్దరికం కదండి. అసలు ఆ మాట తీరు చూడండి. పితృపితామహ గురులుమై ప్రీతిగోరుచున్న ఎట్టి మా పరమ హితోపదేశవాక్యములు విని దుర్జన వచన రచన గొనక బంధులతో నడగూడి మనుము. దుర్యోధన, నేను చెప్తున్న మాట కేవలం గురువుగారు చెప్తున్న మాట అనుకోకయా. 85 సంవత్సరముల వయస్సు అప్పటికి ద్రోణాచార్యుల వారికి, వృద్ధుడు. అందుకే అంటున్నాడు, పితామహ తండ్రి లాంటి వాణ్ణి, తాత లాంటి వాణ్ణి, గురువుని, పెద్దవాణ్ణి, చెప్తున్న మాట వినవయ్యా. నిన్ను ఆఖరికి నట్టేట ముంచేటటువంటి వారి మాట వినకయ్యా. అవి ఇప్పటికి వినడానికి బాగున్నట్టుగా ఉంటాయి. పెద్దలైన వారు హితం చెప్పే వారి మాటలు వినడం జీవితంలో నేర్చుకో, వృద్ధిలోకి వస్తావు. హాయిగా బంధువులతో కూడి సుఖాన్ని పొందవయ్యా. ఎందుకయ్యా నిష్కారణంగా కృష్ణుడి మాట వినకుండా యుద్ధానికి ఎడతానంటావు అని విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తర వాక్ప్రచయంబు త్రోవ పోవన్న కుమారా, అట్లైన ఆయువు శ్రీయును నీకు కల్గు, మా కన్నులు చల్లగా నకట కన్గొనుచుందుము మేము, అట్లు కాకున్నను నీవు నేర్తునుండన నేరము నిండుకొల్పదన్. ఆయన పరమసత్యాన్ని ఎంతో ప్రేమతో చెప్తున్నాడు. విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తరవా ప్రచయంబు త్రోవ పోవన్న కుమారా. ఓ కుమారా, కొడుకు లాంటి వాడా, మరి గురువుగారు తండ్రి లాంటి వాడు కదా. ఆ వెన్నుడు, ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు వినవయ్యా. నా మాట విను. అందరికీ హితమైన మాటలు చెప్పాడు, వాటిని ఆదరించు. ఆయువు శ్రీయును నీకు కల్గు. ఆయన చెప్పిన మాటలు పాటిస్తే నీకు ఆయుర్దాయం నిలబడుతుంది, దానితో పాటు సంపద నిలబడుతుంది. ఎందుకయ్యా అనవసరంగా యుద్ధానికి ఎడతావు అంటే విస్పష్టంగా చెప్పేశాడు. యుద్ధానికి వెడితే మరణిస్తావు, ఆయువు పోతుంది. మరణించిన తర్వాత సంపద ఏమిటి? రాజ్యము నశిస్తుంది. నా మాట విను, రెండూ నిలబడతాయి. బంధువులతో సుఖంగా ఉంటావు. నీతో పాటు ఎందుకు ఇంతమందిని తీసుకెళ్ళి ఆ యజ్ఞభూమిలో సమిధల కింద వేసేస్తావు? వద్దు. అలాగే మా కన్నులు సల్లగానకట కన్గొనచుందుము మేము. ఎంత పెద్దరికంతో మాట్లాడాడు. ధర్మపుత్రుని పదద్వయమున కతిభక్తి నిరిగిన అతడు నిన్నెత్తి గుచ్చి నుడుగేల పెద్దయు తడవుగా కౌగులింపంగా భీముడును నీవు పరమహర్షమున జారుతర వక్షములు సంగతములుగా పరిరంభణంబొనర్పంగా నరుడు కవలును మ్రొక్కిన కరమర్ది దిగిచి నీ వాలింగనంబు సేయంగా ఇట్లు వారు మీరును తగ బాంధవమున బొదలి ఇంపు తడుకొత్త తామర తంపరైన చిలులు చుట్టలు కలసి పేరలమి పొంది ఉల్లసిల్లంగ కులమెంత యొప్పు నొక్కు. పాపం కలకన్నాడు మహానుభావుడు. ఆయన అన్నాడు, ఎందుకురా యుద్ధం 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 అని వెర్రెక్కిపోతున్నావు? ధర్మరాజు మహానుభావుడు రా, నీకు అన్నగారు రా. ఆ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు వంగి ఆయన పాదములకు నమస్కారం చేస్తే నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపోతాడు. రెండుల చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుని గాఢంగా కౌగలించుకుంటాడు. నువ్వు భీముడు మీ విశాలమైన వక్షస్థలములు మురుసుకునేటట్టుగా ఇద్దరూ కౌగలించుకుంటే ఆ అర్జునుడు నకుల సహదేవులు కవలలు వాళ్ళొచ్చి నీకు నమస్కారం చేస్తే నువ్వు వాళ్ళని గుత్తి ఎత్తి పట్టి పైకెత్తి కౌగలించుకుంటే మీరందరూ అలా కళ్ళ ముందు కలిసి ఉంటే పిల్లలతో పాపలతో తామర తంపరగా వంశం పెరుగుతుంటే వృద్ధులమైపోయాం, మాకింతకన్నా ఏం కావాలరా, ఆనందపడిపోతాం. చిదిమీకురా, నాశనం చేసేయకురా, ఈ పుష్పవాటికని భ్రంశం చేయకు, అందరూ సంతోషంగా ఉండేటట్టుగా కృష్ణుడు చెప్పిన మాట విను.
నా మాట విను అన్నాడు. అంత తేలికగా వింటే భారతం ఇన్ని పర్వాలు ఎందుకు వస్తాయి? మూర్ఖుడు మూర్ఖుడే, నేను యుద్ధం మాననే మానను అన్నాడు. శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందమన్నాడు ద్రోణాచార్యుల వారు. పొందుతాడా? పొందలేరు సరికదా. శ్రీకృష్ణుణ్ణి బంధించేటటువంటి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపించినప్పుడు కొంతమంది మహాపురుషులు మాత్రమే దాన్ని దర్శనం చేశారు. అలా దర్శనం చేసిన వాళ్ళల్లో భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, సంజయుడు మొదలైన వారు ఉన్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేసినటువంటి ధార్మికులలో, భక్తులలో ద్రోణుడు కూడా ఒకడు. అంటే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ద్రోణాచార్యుడు. లేకపోతే ఎలా విశ్వరూప సందర్శనం అవుతుంది? అక్కడున్న ఎవరు పొందగలిగారు? ఒక్క ఈ నలుగురు పొందారు. ఆయన అనుగ్రహించాడు కాబట్టి ధృతరాష్ట్రుడు, గాంధారి పొందగలిగారు. కాబట్టి విశ్వరూప సందర్శనాన్ని పొందాడు. తర్వాత ఇక యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సందర్భంలో 11 అక్షౌహిణీల సైన్యం బయలుదేరాలి యుద్ధానికి. సేనాపతుల్ని నియమించాడు దుర్యోధనుడు. నియమించినప్పుడు 11 మందిని సేనాపతులుగా అభిషేకం చేశాడు. ఈ 11 మందిలో మొట్టమొదట పేరు ద్రోణాచార్యుల వారిది చెప్పాడు. ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, అశ్వత్థామని, బాహ్లికుణ్ణి, శల్యుణ్ణి, కృపాచార్యుల వారిని, భూరిశ్రవుణ్ణి, శకుని, కృతవర్మ, కాంభోజరాజు, సైంధవుడు. ఈ 11 మందిని 11 అక్షౌహిణీలకి సేనాపతుల్ని చేశాడు. చేసి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. మిగిలిన వాళ్ళ యొక్క బలాబలాల్ని వివరిస్తూ భీష్మాచార్యుల వారు ఎవరు అతిరథుడో, ఎవరు అర్ధరథుడో, ఎవరు ఎంత బలమున్నవాడో నిర్ధారణ చేసి వర్గీకరించాడు. ఆ వర్గీకరణ చేసినప్పుడు ద్రోణాచార్యుల వారి గురించి ఒక మాట చెప్పాడు. అది పరమాద్భుతం. ఈ మాటలు ద్రోణాచార్యుల వారి గురించి చెప్పాడు తప్ప ఈ విశేషణాలు కానీ, ఈ గొప్పతనం కానీ ఇక ఎవ్వరి యందు భీష్ముడు ప్రయోగించరా. ఒక్క ద్రోణాచార్యుల వారి గురించే ఈ మాట చెప్పాడు. అతిరథోత్తముండు ద్రోణాచార్యుడు, అండలి ఇందలి విలుకాండ్రకెల్ల గురుడు, హితుడు నీకెంతయు నీర్చిన మొనలితండరిన జమరియట్ల మ్రందు, వృద్ధని ఇతని భావింపరాదు అనిలోన అంగ విస్ఫురణంబు భంగి చూడ, అర్జునిపై కూర్మి అతనిని ఓచేయడు, సచరాచరంబైన జగములెల్ల నొక్క మొగమై కడంగినన్, చిక్కువరుచు దివ్య బాణజాలంబుల దీటుకొలిపి ప్రాణంబులు దాపడు, ఈతని పాటి దొరలు కాన మీరాజ్యములయందు కౌరవేంద్ర. ఈ విశేషణాలు ఒక్క ద్రోణాచార్యుల వారికే వేశాడు. అతిరథోత్తముండు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు అతిరథులలో అగ్రగణ్యుడు. ఆయనతో సమానమైన మహావీరుడు ఈ లోకంలో లేడు. అందలి ఇందలి విలుకాండ్రకెల్ల గురుడు. అటు పాండవుల వైపైనా సరే, ఇటు కౌరవుల వైపైనా సరే, ఎంతమంది విలుకాండ్రున్నారో అంతమందికి గురువు ఈ ద్రోణాచార్యుడే. బహుశా అలా ఉండి యుద్ధం చేసిన వాడు ఎవరైనా ఉంటాడా? అది ద్రోణుడికే చెల్లింది. అంత గొప్పవాడు. హితుడు నీకెంతయు, నీ మంచితనాన్ని కోరుకునే వాళ్ళల్లో, నీ ఉన్నతిని కోరుకునే వాళ్ళల్లో, నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళల్లో అగ్రగణ్యుడు. నీర్చిన మొనలితండరిన జమరియట్ల మ్రందు. ఎంత గొప్ప గొప్ప వ్యూహాలు ఎదిరిపక్షం వాళ్ళు రచించని ఈ 2 వేళ్లతో పట్టుకుని నలిపేసినట్టు నలిపేస్తాడు వ్యూహాల్ని. ఆయనని బంధించగలిగిన వ్యూహం, ఆయనని బాధ పెట్టగలిగిన వ్యూహరచన చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంత తేలిక మాట వాడాడండి, నలిపేస్తాడంతే. అంత గొప్పవాడు. వృద్ధుని ఇతని భావింపరాదు అనిలోన అంగవిస్ఫురణంబు భంగి చూడ. 85 ఏళ్ళు అనుకుంటున్నావా? యుద్ధం చేస్తున్నప్పుడు చూడు, 16 ఏళ్లవాడు ఆయనతో పనికిరాడు. అలా చేస్తాడు. ఆయన శరీర పటుత్వం అలా ఉంటుంది. అంత గొప్ప శరీర పటుత్వం. అటువంటి యుద్ధం చేయగలడు. అంతేకాదు, అర్జునిపై కూర్మి అతన్ని నోచేయడు. అర్జునుడు అంటే చాలా ప్రేమ. అతనితో మాత్రం యుద్ధం చేయడు, బాణాలు వేయడు. సచరాచరంబైన జగంబులెల్ల నొక్క మొగమై కడంగినం, చిక్కువరచు దివ్య బాణ జాలంబుల దిటుగొలిపి. ఒకళ్ళు ఇద్దరు కాదు, సమస్త చరాచర ప్రపంచములన్నీ ఒక ఎత్తు. ద్రోణుడు ఒకవైపు ఉంటే వాళ్ళందరూ కలిపి విడిచిపెట్టిన బాణాలన్నింటినీ ద్రోణుడు ఒక్కడే నిచ్చేస్తాడు. ఇది ఎవరు చెప్తున్న మాట? భీష్ముడు చేస్తున్న నిర్ణయం.
అంతటి మహావీరుడు దివ్య బాణ జాలంబుల దిటుగొలిపి ప్రాణములడాపడవు. అసలు ప్రాణముల మీద భీతే లేదు, బతకాలన్న కోరికే లేదు, అంత పిరికివాడు కాడు. ఈతని సాటి దొరల కానమే రాజ్యములయందు కౌరవేంద్ర. అసలు రాజ్య పరిపాలన చేసేటటువంటి క్షత్రియుల్లో కూడా ఇతనితో సమానమైన వీరుడు లేడు. అంటే ఇంత పెద్ద స్థాయినిచ్చి ద్రోణాచార్యుల వారి గురించి మహానుభావుడు భీష్ముడు మాట్లాడాడు అంటే ద్రోణుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో కలుసుకున్నారు. రెండు పక్షాలు రెండు వైపులా నిలబడ్డాయి. ఇటు భీష్ముడు సర్వసైన్యాధిపతి, ద్రోణుడు నిలబడి ఉన్నాడు. ధర్మరాజు గారు అవతల వైపు నుంచి యుద్ధానికి ఇంకా సిద్ధం అవ్వాలి. అటువంటి సమయంలో అకస్మాత్తుగా ధర్మరాజు గారు ఒక పని చేశాడు. భీష్మ ద్రోణాదుల వద్దకు వెళ్ళాలనుకున్నాడు. అనుకుని సమరకౌతుకి అయిన అజాతశత్రుడు ఒప్పు మిగిలెడు మైమరు ఊడ్చి ఆయుధములతో కూడా తన అరదమున పెట్టి ఇలకు దిగి మౌని అయి కరంబులు మొగుచ్చి. అకస్మాత్తుగా కవచం విప్పేశాడు, రథంలో పెట్టేశాడు. తన దగ్గరున్న ఆయుధాలు తీశాడు, రథంలో పెట్టేశాడు. రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ మౌనంగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. హడిలిపోయారు మిగిలినటువంటి తమ్ముళ్ళు, మిగిలిన వీరులు. ఏమైంది ఇంత యుద్ధానికి వచ్చిన తర్వాత ధర్మరాజు ఏమిటి కవచం కూడా విప్పి రథంలో పెట్టి వెళ్ళిపోతున్నాడని అందరూ వెడుతున్నారు. కృష్ణ భగవానుడు కూడా బయలుదేరాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, మీ అన్నయ్య సామాన్యుడు కాడు. మీ అన్నయ్యకి బాగా శాస్త్రం తెలుసు. పెద్దల యొక్క ఆశీర్వచనం లేకుండా విజయం సాధించలేనని తెలుసు. ఎదురుగుండా ఉన్న వాళ్ళు భీష్మద్రోణాది మహావీరులు ఉన్నారు. భీష్ముడి దగ్గర, కృపాచార్యుడి దగ్గర, ద్రోణాచార్యుల వారి దగ్గర ఆశీర్వచనానికి ఎడుతున్నాడు. అలా వెడుతున్నప్పుడు కవచంతో వెళ్ళకూడదు. అందుకని కవచాన్ని, అస్త్రాల్ని అంటే శస్త్రములను తీసేసి పక్కన పెట్టేసి పాదచారి అయి వెడుతున్నాడు. మౌనంగా రెండు చేతులు కైమోడ్చి వెడుతున్నాడు. మీరు కూడా మాట్లాడకుండా ఆయన అనుగమించండి అన్నాడు. అందరూ కైమోడ్చి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొట్టమొదట భీష్ముడికి నమస్కారం చేశాడు, మాట్లాడాడు. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి నమస్కారం చేశాడు. ఏం కావాలన్నాడు. నాకు విజయం కలగాలని ఆశీర్వచనం ఇవ్వండి గురుదేవా అన్నాడు. ఆయన నవ్వు నవ్వాడు. ఎక్కడున్నాడు? శత్రుపక్షంలో ఉన్నాడు. శత్రుపక్షంలో ఉన్న గురువుగారిని ఏమడిగాడు? నేను గెలవాలని నాకు వరం ఇవ్వండి అని అడిగాడు. అడిగితే ద్రోణాచార్యుల వారు నవ్వి అన్నాడు, నీకు ఇంకొకరి దీవెనలు ఎందుకు? ఇంకొకరు చెప్పవలసిన అవసరం ఏమిటి? నీ పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడుగా. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడుగా. కృష్ణుడు భగవానుడుగా. యువతల వైపు ఎంత బలగం ఉన్నా ధర్మం ఉన్న వైపు గెలుస్తుందా, ధర్మం లేని వైపు గెలుస్తుందా? కాబట్టి ప్రత్యేకంగా ఇంకా ఆశీర్వదించాలా? నువ్వు గెలిచి తీరుతావు ధర్మజా. గురువుగారు మీ ఆశీర్వచనం చాలా సంతోషం. కానీ గురువుగారు మీరు ఆయుధం చేతిలో పట్టుకుని రథంలో కూర్చుని అవతల వైపు నుంచి యుద్ధం చేస్తుంటే మేము గెలుస్తామా? మీరు ఉన్నంత కాలం, మీరు ధనుర్బాణములు పట్టుకున్నంత కాలం గెలవం కదా, మీరు ఎలా చనిపోతారు గురువుగారు అని అడిగాడు. ఎంత మెత్తని కత్తో చూడండి. కానీ నేను ఎటూ సిద్ధపడిపోయాడు. శరీరం వదిలిపెట్టాలి కదా, అది యుద్ధభూమిలోనే వదిలిపెట్టాలి. కాబట్టి ఆయన అన్నాడు, నా చేతిలో ఆయుధం ఉన్నంతసేపు నన్ను చెనకగలిగిన వాడు లేడు. నేను ఒకవేళ ఉపవాసం పాటించి, ఉపవాసం అంటే మౌనం, భగవంతుడి గురించి ఆలోచిస్తూ యుద్ధం చేస్తున్న వాడిని అకస్మాత్తుగా అస్త్రాలు విడిచిపెట్టేసి మౌనం పాటించి నిశ్శబ్దంగా కూర్చుని ఉండిపోతే నన్ను చంపేయచ్చు. కానీ నన్ను అలా చంపేయాలంటే నాకు ఏదో ఒక పెద్ద కీడుకి సంబంధించిన వార్త వినపడాలి. అది కూడా పరమ నమ్మకస్తుడైన వాడెవరో నాతో ఆ మాట చెప్పాలి. ఆ మాట నేను నమ్మితే అన్నీ వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టేస్తే నన్ను చంపేయచ్చు ధర్మరాజా. చాలు గురువుగారు, ఎవరి ధర్మం వాళ్ళదే. ఇది తప్పని మీరు అనడానికి లేదు. మరి ఆయన యుద్ధానికి వచ్చాడు. ద్రోణుడు ఎన్నాళ్ళు శరీరంతో ఉంటా? ధర్మం నెగ్గాలి, తను వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన చెప్పేశాడు. ఎంతంత ధర్మాత్ములు! కాబట్టి ఆయన సిద్ధపడ్డాడు. కానీ ఒకానొకప్పుడు ద్రోణుడంతటి వాడు కూడా చెయ్యకూడనటువంటి పని, చెయ్యరాని పని ఒకటి మాత్రం చేశాడు. ఏదది అంటారేమో, నిండు సభలో ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం జరుగుతుంటే ఇంతమంది పెద్దలున్నారు భీష్మద్రోణాదులు. సభలో ఉన్నప్పుడు ధర్మం చెప్పాలి ధర్మాత్ములు. ధర్మం చెప్పండి అని అడిగింది ద్రౌపదీదేవి.
కానీ వాళ్ళు కొన్ని కారణముల చేత చెప్పడం మానేశారు. ఎందుకనంటే అమ్మా నీ ఎందు తప్పు లేదు అన్నారు అనుకోండి, ఆవిడ శపిస్తుంది, కళ్ళ ముందు వంశాలు కూలిపోతాయని ఊరుకున్నారు. విదురుడు అప్పుడే చెప్పాడు, ధర్మం తెలిసి చెప్పకపోతే మహాదోషం సంక్రమిస్తుందని. ఒక కులకాంత, ఒక మహాపతివ్రత అడిగితే చెప్పలేదు జవాబు, అడిగితే జవాబు చెప్పకుండా ఊరుకుండిపోయినటువంటి దోషం వదిలిపెట్టదు అని విదురుడు ఆనాడే చెప్పాడు. అందుకే కుంతీదేవి చెప్పింది, ఆనాడు సభలో ధర్మానికి నిలబడి మాట్లాడిన వాడు విదురుడు ఒక్కడే, సమాజమునకు ఆదర్శప్రాయుడు అంది. ద్రోణుడు కాని భీష్ముడు కాని ఆ దోషం చేసిన వాళ్ళే. దానికి యుద్ధభూమిలో మరణించి తీరవలసినదే. కర్మాకర్మ ఫలప్రదాత అయిన పరమేశ్వరుడు పడగొట్టేస్తాడు. కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తానని తెలుసు, తను చేసింది ఏమిటో కూడా తెలుసు. అందుకే పడిపోవడానికే సిద్ధపడిపోయాడు. అందుకే ఎలా పడిపోతాడో కూడా చెప్పేశాడు. ఎవరి ధర్మం వాళ్ళది. ఒకనాడు చెప్పలేదు, చెప్పకూడదని కాదు, అప్పటికి ఉపద్రవం వస్తుందని చెప్పలేదు, కానీ అలా అనుకుని చెప్పకపోయినది తప్పే. విదురుడే చెప్పేశాడు అక్కడ తీర్పు. యుద్ధం ప్రారంభమైన తర్వాత దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుడు యుద్ధం చేశారు. ఆ ద్రోణాచార్యుల వారు దృష్టజ్యుమ్నుడితో చేస్తున్నటువంటి యుద్ధాన్ని తట్టుకోలేకపోతే ఆ దృష్టజ్యుమ్నుడిని ఆ భీముడు వచ్చి రథం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ తర్వాత భీష్మాచార్యుల వారు మరణించాడు. ద్రోణుడికి పట్టాభిషేకం చేశారు సర్వసైన్యాధిపతిగా. పట్టాభిషేకం చేసిన తర్వాత ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడికి వరం ఇచ్చాడు. సర్వసైన్యాధిపతి అయ్యారు కదా, ఇంత ప్రేమతో నన్ను భీష్ముని పిదప బలంబునకెల్లను ముఖ్య చేసి పూజించితివి, వినుతాచరణ ఫలంబును కనువాడవు వరము కోరు కౌరవనాథ. నన్ను సర్వసైన్యాధిపతిని చేశావు కదా, నీకు వరం ఇస్తాను, ఏం కావాలన్నాడు. వరమిచ్చదేని కోరెదా పరమహితము ధర్మపుత్రు ప్రాణముతోడం దురమున పట్టి భుజాభీకర కొని రావలయు మత్సాకాశంబునకున్ అన్నాడు. మీరు నిజంగా వరవిద్దామనుకుంటే నాకు ఒక మహోపకారం చేయాలి. ధర్మరాజు గారిని చంపడం కాదు, ప్రాణములతో పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అంటే పొంగిపోయాడు ద్రోణాచార్యుల వారు. అబ్బా ఎంత మంచివాడివిరా, ఇప్పుడు కదురా అజాతశత్రువు అన్న పేరు ధర్మరాజు పట్ల అన్వయమైంది. అంటే నేను ధర్మరాజుని బంధించి తీసుకొచ్చేస్తే యుద్ధంలో ధర్మరాజు ఓడిపోయినట్టేగా, ధర్మరాజు పక్షం ఓడిపోయినట్టుగా, బంధీకృతుడు అయిపోయాడుగా. యుద్ధంలో ఓడిపోయాడు, అయిపోయింది యుద్ధం, అప్పుడు అర్ధరాజ్యం ఇచ్చేస్తావు, నీ ఔదార్యాన్ని చాటుకుంటావు, అందుకేనా బంధించి తీసుకురమ్మన్నావు అన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, అందుకు కాదు గురువు గారు, ఆ ధర్మసూను కయ్యంబున చంపిన కోపించి గాంధీవి కురుకులంబు సమయించు మనమోపి సర్వపాండవులను చంపితేమి ప్రచండ చక్రధార కౌరవకోటి తలలీరి రాజ్యంబు గోవిందుడీకున్నే గొంతికైన కాన యుధిష్ఠరు గాయంబు నొంపక తెచ్చి జూదంబాడు తెరను నచ్చి మగుడ నడవికి నడిచిన తగిలి అతనితోడ తమ్ములు పోనంతతోన ఎల్లదొసగుమాలు అప్రతిహత దోర్విభూతి పెద్ద కాలమే నేలుదు పృథివీ అల్లా. గురువుగారు నేనేదో అర్ధరాజ్యం ఇద్దామని ధర్మరాజు గారిని ప్రాణాలతో పట్టిద్దామని చెప్పలేదు. మీరు కానీ చటుక్కుని ధర్మరాజు గారిని చంపేశారనుకోండి, అర్జునుడికి ఎక్కడలేని కోపం వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తారు. పోని పాండవులందరినీ చంపేశారనుకోండి, కృష్ణుడు భగవానుడుగా సుదర్శన చక్రాన్ని పట్టేస్తాడు, శపథాన్ని పక్కన పెట్టి అందరినీ చంపేసి 5 పాండవులు లేకపోతే రాజ్యం కుంతీదేవికి పట్టాభిషేకం చేసేస్తాడు. ఎటు చూసినా మేము ఉండం. కానీ మీరు ధర్మరాజుని ప్రాణాలతో పట్టుకొచ్చారనుకోండి, మళ్ళీ జూదం ఆడిస్తా, ఆడించి మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపిస్తా. ఎంత తేలిక మార్గం, అందుకు తీసుకురమ్మన్నాడు. అంటే ఆయన ఆశ్చర్యపోయి, అమ్మ బాబోయ్ వీడి దగ్గర ఇన్ని దుర్మార్గపుట ఆలోచనలున్నాయా అనుకుని, నరుడెడ సొచ్చని నీ వినునాకది దుష్కరము ఏనొకండనే సురగణమైన వ్రేలకొని చూపకజాలరు వాడు లేనిచో తిరమై పోర నిల్చిన యుధిష్ఠరు ద్రౌపది పుట్టినింట వేవురు వెరుగంది చూడ అలవున్ జలమున్ చెడబట్టి తెచ్చెదన్. వెంటనే ఇచ్చిన వరాన్ని దిద్దాడు. నీకు ధర్మరాజుని ప్రాణములతో పట్టి తెమ్మని కదా అడిగావు, వరం అడిగితే పట్టి తెస్తాను. నేనేమిటి, పరమశివుడు అర్జునుడితో యుద్ధం చేయలేడు. ఎప్పుడు పట్టి తెస్తానంటే అర్జునుడి చేత ధర్మరాజు రక్షింపబడకపోతే పట్టి తీసుకొస్తా. అర్జునుడు ధర్మరాజును రక్షిస్తున్నాడు అనుకోలేదు ఆలే తెస్తే మరి ఇలాంటి తప్పు పని చేస్తానంటున్నాడుగా. అందుకని అర్జునుడి రక్షణలో ధర్మరాజు ఉన్నంతకాలం నేను తేరలేదు. ఈ వార్త చారుల ద్వారా వెళ్ళిపోతుందిగా, అర్జునుడు ధర్మరాజును రక్షించుకున్నాడు, అందుకే ద్రోణుడు హతుడైపోయేవాడు. ఒకే ఒక్కసారి మాత్రం ఏమైపోయిందంటే, అర్జునుడు దూరంగా ఉండగా ధర్మరాజుని పట్టాలని పద్మవ్యూహ రచన చేశారు.
చేస్తే పాపం అభిమన్యుడు వెళ్ళిపోయాడు. పద్మవ్యూహాన్ని భేదించడం తెలుసు కానీ వెనక్కి రావడం తెలియదు. గొప్ప యుద్ధం చేసి వేలకి వేల సైన్యాన్ని మట్టుపెట్టాడు. అది చూసి అతనితో ఎలా యుద్ధం చెయ్యాలో అర్థం కాక సైంధవుడు మిగిలిన పాండవులందరినీ అడ్డుకున్నాడు. వాళ్ళు లోపలికి రాలేదు వ్యూహంలోకి. అటువంటి సమయంలో వెళ్ళి కర్ణుడు అడిగాడు, అసలు ఎలా మట్టు పెట్టాలి అభిమన్యుణ్ణి? పిల్లవాడు కానీ ఆపలేకపోతున్నామే, ఇంతమందిని చంపేస్తున్నాడు, ఏం చెయ్యాలని అడిగారు. అడిగితే అప్పుడు ద్రోణాచార్యుల వారు చెప్పాడు, కవచధారణమను ఘనవిద్య కవ్వడికే నిరింగించితి, ఇతడు దాని నేర్చుట ఈతని ఎట్టన నొప్పింప శక్యంబు కాదు, వంచెన గుణంబు నరకంగా చాపంబు విరుగనీయగా గోటకముల సంపగా సూతు సమయు చేయనగు చాలుదేని నీ వట్ల సేయుము చేత ధనువుండా అవ్వీరు జనయవచమి దేవతలకునైనా కావున ఒక్కమై విల్లు త్రుంచి తరిమి విరధు చేసి చూచికొందమలవు చొప్పున తెగునే ఈ రధికవరుని పటు పరాక్రమంబు. అతనికి కవచధారణ అని ఒక విద్య ఉంది, అది నేను అర్జునుడికి నేర్పా. అర్జునుడు ఈ అభిమన్యుడికి నేర్పాడు. ఆ విద్య చేతిలో ఉన్నవాడు కాబట్టి ఇతనిని కొట్టడం ఎవరికి సాధ్యం కాదు. అతని చేతిలో ధనస్సు ఉండగా యుద్ధం చేయలేం. ద్రోణాచార్యుల వారు చెప్పేసినటువంటి దోషభూయిష్టమైన విషయాల్లో ఇది ఒకటి. తర్వాత సైంధవుణ్ణి పట్టలేకపోయామన్న కోపంతో దుర్యోధనుడు చేయరాని నిందలన్నీ చేశాడు ద్రోణాచార్యుల వారు. అసలు మనం ఈ గురువుని నమ్ముకోవడమే మనం చేసిన పెద్ద తప్పు. గురువు హానికరుడు. ఈయన్ని నమ్ముకోవడం ఏమిటి? ఈయన్ని నమ్ముకోకుండా ఉంటే బాగుండేది. ఇతనికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చాం. నిజంగా ఇతన్ని నమ్మి ఆ రోజున చక్రవ్యూహంలోకి సైంధవుణ్ణి తేకుండా ఇంటి దగ్గర పెట్టుంటే కాపాడుకునేవాళ్ళం. ఈ ద్రోణుణ్ణి నమ్ముకోవడం తప్పయిందన్నాడు. ఎంత బాధపడ్డాడో ద్రోణాచార్యుడు. వాళ్ళు బాణములు వేసి ఒళ్ళు డొల్ల చేస్తున్నారు, నువ్వు నీ మాటల చేత నా మనస్సుని చిల్లులు పొడుస్తున్నావు దుర్యోధన అన్నాడు. అని ఆ రోజున ఆగలేక ఒక ప్రతిజ్ఞ చేశాడు, పాంచాలురందరినీ చంపే వరకు కవచం విప్పను, కవచం ధరించి వెడుతున్నా, ఇక వస్తానో రానో తెలియదు, కాబట్టి నిన్ను ఒక్క కోరిక కోరుతున్నాను. అడరి ఈ దివసము నువ్వు చెయ్యవలసినటువంటి ఒకే ఒక్క ఉపకారం ఏమిటి అంటే, భూసురభక్తియు వృద్ధోపాసనంబు కలిగి ధర్మపదవర్తన నిత్యాసక్తుడవగు మనగా నా సుతు బోధింపు, వగపునకు చరకుండా ఒకవేళ నేను తిరిగి రాకపోతే, నేను మరణిస్తే నా కొడుకు ఏడుస్తాడు. ఆ ఏడవడంలో ధర్మం వదిలిపెడతాడేమో. ధర్మం వదిలిపెట్టద్దని చెప్పు. తపస్సులో జ్ఞానంలో పెద్దవాళ్ళైన వాళ్ళని ఎప్పుడూ సేవిస్తూ ఉండమని చెప్పు. నేను రాకపోతే నా కొడుకుని ఊరడించు సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు. కవచం విప్పను, పాంచాలురందరినీ చంపే వరకు, శిఖండి మొదలైన వాళ్ళందరినీ అని యుద్ధభూమిలోకి వెళ్ళాడు. అయినా ద్రోణుణ్ణి నింద చేస్తున్నాడు దుర్యోధనుడు. ఏ బుద్ధిలో ఉన్నాడో. కర్ణుడు మాత్రం ఒక మాట అన్నాడు, అనవిని కర్ణుడిట్లనియే అగ్గురు దూరగనేలా అతడు పినుటుల పోరుగాక అరు బీరము లావును ఎక్కుడైనా వాని నుడుపవచ్చునే విధి నేర్చు విషంబిడి ఇల్లు కాల్చి కాననము కేక చేసి ఒక నాశనము కంటిమే గొద్ది సంతతికి. ఎందుకు అనవసరంగా గురువుగారు నాడిపోడుకోవడం? ఎందుకు ద్రోణుణ్ణి నింద చేస్తావు? పెద్దవాడు చెయ్యగలిగినంత యుద్ధం చేస్తున్నాడు, ఇంతమందిని మట్టు పెట్టాడు. అస్తమానం ఇంకా చంపలేదు ఇంకా చంపలేదని ఆయన ఎందుకు నింద చేస్తావు? వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉంది. అందుకే ఆ అర్జునుణ్ణి ఎవరం మట్టు పెట్టలేకపోతున్నాం. అంతవరకు ఎందుకు? నువ్వే ఎన్నో ప్రయత్నాలు చేశావు. భీముడికి విషం ఇచ్చావు, చంపగలిగావా? లక్క ఇంట్లో పెట్టి కాల్చావు, చంపగలిగావా? అరణ్యవాసాలకి పంపించావు, భంగపాటు చేయగలిగావా? అజ్ఞాతవాసానికి పంపించావు, జాడ కనిపెట్టగలిగావా? వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉందయ్యా, వాళ్ళని ఎవరేం చేస్తారు? ఈ మంచి మాట మాట్లాడాడు కర్ణుడు. మాట్లాడి ఉపశాంతి కల్పించాడు. కానీ ఆ రోజు ద్రోణాచార్యుల వారు చేసినటువంటి యుద్ధాన్ని తట్టుకోలేక ధర్మరాజు, భీముడు, నకులు, సహదేవుడు ఒక చోట చేరారు. అర్జునుడు మాత్రం ద్రోణాచార్యుల వారి జోలికి వెళ్ళాడు. సరికదా, ఎన్ని వేల మందిని తెగటార్చనివ్వండి, అది మా గురువుగారి గొప్పతనం అని సంతోషిస్తాడు తప్ప ద్రోణుడి జోలికి వెళ్ళడు, ద్రోణుణ్ణి మట్టు పెట్టే ప్రయత్నం చేయడు. ఎందుకంటే గురువు మీద అర్జునుడికి ఉన్న గౌరవం అది. వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఒక మాట అనుకున్నారు, ఇలాగే విజృంభిస్తే
అసలు మన బలం నిలబడుతుందా? యుద్ధంలో గెలుపు సాధ్యమా? ఈ ద్రోణుణ్ణి నిగ్రహించగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే. కానీ మనమందరం వెళ్ళి అర్జునుడికి చెప్పినా ఏమీ ఉపయోగం లేదు. ఎందుకని అంటే అర్జునుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యడు. కాబట్టి ఉన్నది ఒక్కటే ఒక్క ఉపాయం. ఎలాగైనా ద్రోణుణ్ణి మట్టు పెట్టాలి, ఏ ఉపాయంతో మట్టు పెట్టాలి అని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు. వచ్చి, ఏమయ్యా, ఇవాళ యుద్ధానికి వచ్చిన తరువాత ఆ కోపంతో ఉన్నటువంటి ద్రోణుడు కవచం విప్పనని ప్రతిజ్ఞ చేశాడు కదా, మట్టు పెట్టింది ఎంతమందినో తెలుసా? అప్పుడే యుద్ధానికి వచ్చిన వెంటనే ఎంతమందిని చంపేశాడంటే 20,000 మంది రధికుల్ని చంపేశాడు. 500 రథాలు ముక్కలు ముక్కలు చేశాడు. 10,000 ఏనుగులు చంపాడు. 10,000 గుర్రాలు చంపాడు. ఇంతమందిని చంపేశాడు. అగ్నిహోత్రంలా ఆక్రమిస్తున్నాడు. ఆయనని ఆపగలిగిన వాళ్ళు లేరు. ఎవరు ఆపగలరు అని ఆలోచన చేస్తున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు. అడరి ఈ దివసము అపరాహ్నమునకు ద్రోణుడని చేసిన ఎట్లయినా తృంగిపోకయుండ నేర్తురే ఇక్కడి యోధులెవ్వరైనా విను నుతిగాదు సత్యమ్ము సొమ్ము. అపరాహ్నం అంటే మధ్యాహ్నం తర్వాతి కాలం. ఇక ద్రోణుడు ఏదో రోజులు యుద్ధం చెయ్యక్కల్లా. ధర్మరాజా, నీకు ఒక్క మాట చెప్తున్నా, ఇప్పుడు మధ్యాహ్నం అయింది, సాయంకాలం వరకు ద్రోణాచార్యుల వారు ఇలాగే యుద్ధం చేస్తే చాలు, నీ వైపు ఇక ఎవరు ఉంటారు, ఖాళీ అయిపోయింది ఇవాళతో యుద్ధం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.